శ్రీమద్ రామాయణం సుందరకాండం 40వ సర్గం. హనుమంతుని ద్వారా శ్రీరామునకు సీతా సందేశం. మారుతి ఆమెను ఓదార్చుట. దివ్యభామిని వంటి సీతాదేవి మహాత్ముడైన వాయున్సూనుని మాటలను విని తనకు హితకరమైన వచనములను ఇట్లు పలికెను. ఓ వానరోత్తమ, పైరు సగము వరకు పెరిగి ఉండగా వర్షము పడగానే వికసించిన భూమి వలె ప్రియభాషివైన నిన్ను చూచి నేను మిక్కిలి సంతోషపడుచున్నాను. శోకముచే నేను మిక్కిలి కృషించి ఉన్నాను. ఎట్లయినను మహాపురుషుడైన నా స్వామితో స్పర్శ సుఖమును పొందగోర్చున్నాను. నాయందు దయ ఉంచి నా మనోరథము ఈడేరునట్లు చూడుము. ఓ కపివర, నాడు శ్రీరాముడు కోపోద్రిక్తుడై ఇషీకము అను తృణమును మంత్రించి కాకి యొక్క ఒక కన్నును తొలగించెను. ఆ కథను నా ప్రభువునకు ఆనవాలుగా తెలుపుము. రామా, ఒకనాడు నా నుదుట తిలకము చెదరగా నీవు మనిషిల గంధ తిలకమును నుదుటిపై ఉంచుటకు మారుగా నా చెక్కిలిపై దిద్దితివి. ఆ విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. మహేంద్రునితో వరుణునితో సమానమైన పరాక్రమము గలవాడవైనను నీ భార్య అయిన సీత నేను రావణునిచే అపహరింపబడి రాక్షసుల మధ్య కాలము వెళ్ళబుచ్చుచుండగా నీవెట్లు ఓర్చుకొనుచున్నావు? ఓ సత్పురుష, ఈ దివ్య చూడామణిని నేను ఇంతవరకు కాపాడుకొనుచూ వచ్చి తిని ఈ దుఃఖ సమయమున కూడా దీనిని చూచినప్పుడెల్లా నిన్నే దర్శించినట్లు సంతోషపడుచుంటిని. రత్నాకరమునందు పుట్టి మిలమిలలాడుచున్న ఈ చూడామణిని నీకు పంపుచున్నాను. శోకమగ్నునైన నేను ఇది లేకుండా ఇక మీదట జీవించి ఉండజాలను. భయంకరులైన రాక్షస స్త్రీలు నాకు కలిగించిన దుఃఖములు భరింపరానివి. పలికిన పలుకులు హృదయ విదారకములు. వాటిని అన్నింటినీ నీ కొరకై ఏనాటికైనను నీవు వచ్చి నన్ను రక్షింతు అను ఆశతో ఇంతవరకును సహించుచూ వచ్చి తిని. ఓ శత్రు సంహారక, ఒక నెల వరకు మాత్రమే నా ప్రాణములను నిలుపుకొని ఉందును. ఓ రాజకుమారా, నీవు రానిచో అటుపైన నా ప్రాణములు నిలువవు. రాక్షసరాజైన ఈ రావణుడు మిక్కిలి క్రూరుడు. వాని చూపులు నన్నెంతగానో బాధించుచున్నవి. నీవు వచ్చుట ఆలస్యమైనచో గడువునకు పిమ్మట నెలకు పిమ్మట ఒక్క క్షణము కూడా ప్రాణములతో ఉండజాలను. మహా తేజశాలియు వాయుసూనుడును అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు గార్చుచూ పలికిన దీన వచనములను విని పిమ్మట ఇట్లు నుడివెను. అమ్మా, ఓ సీతాదేవి, శ్రీరాముడు నీ శోకములో మునిగి సుఖభోగములకు విముఖుడై ఉన్నాడు. ఇది సత్యం అని శపథపూర్వకముగా తెలుపుచున్నాను. శ్రీరాముడు దుఃఖమగ్నుడగుటను చూచి లక్ష్మణుడును మిక్కిలి పరితపించుచున్నాడు. ఓ తల్లి, ఓ భామిని, ఎట్టకేలకు నీవు నాకు కనపడితివి. ఇది శోకింపవలసిన సమయము కాదు. ఇక ఈ క్షణము నుండి నీ దుఃఖము దూరమైనట్లు భావింపుము. శత్రు సంహారకులు మహాపురుషులు అయిన రాజకుమారులు ఇరువురును నీ దర్శనమునకై ఆరాటపడుచున్నారు. ఈ కారణంగా వారు లంకను భస్మమనర్తురు. ఓ విశాలాక్షి, ఆ రామలక్ష్మణులు దుర్మార్గుడైన రావణుని బంధుమిత్ర సపరివార సహితముగా రణభూమికి బలి ఇచ్చి నిన్ను అయోధ్య నగరమునకు తీసుకుని వెళ్ళెదరు. ఓ పూజ్యురాలా, శ్రీరామునకు సంతోషమును గూర్చునట్టి ఆయన గుర్తింపగలిగిన ఏదైనా మరి ఒక ఆనవాలు నిమ్ము. ఓ వీరుడా, నేను ఇదివరకే ఉత్తమమైన నా చూడామణిని ఆనవాలుగా ఇచ్చి ఉన్నాను. ఓ హనుమంతుడా, దీనిని చూచిన పిమ్మట శ్రీరాముడు నీ మాటలను పూర్తిగా విశ్వసించును అని సీతాదేవి పలికెను. సర్వశుభలక్షణ సంపన్నుడైన ఆ వానరోత్తముడు ఆ మణిభూషణమును తీసుకుని సీతాదేవికి శిరసా ప్రణమిల్లి వెల్లుటకు ఉపక్రమించెను. ఎగురుటకు సిద్ధమైన వాడును, దేహమును పెంచుచున్నవాడును, మహావేగము కలవాడును అయిన ఆ వానర శ్రేష్ఠుని చూచి ఆ జానకి కన్నులలో అశ్రులు నిండగా గద్గద స్వరముతో దీనముగా ఇట్లు నుడివెను. ఓ హనుమంతుడా, సింహపరాక్రములైన రామలక్ష్మణ సోదరులను, అమాత్యులతో కూడిన సుగ్రీవుని తదితరులు అందరినీ కుశల ప్రశ్నలతో అడిగినట్లు తెలుపుము. ఆజానుబాహుడైన ఆ శ్రీరామచంద్రుడు నన్ను ఈ దుఃఖసాగరము నుండి గట్టెక్కించుటకు తగిన ఉపాయమును నీవే ఆలోచింపుము. ఓ మహావానరవీరా, నీవు రాముని సన్నిధికేగి తీవ్రమైనదియు అంతులేనిదియు అయిన నా ఈ వేదనను, రక్కసిమూకలు నన్ను భయపెట్టుచు బాధించుచున్న తీరును ఆయనకు విన్నవింపుము. నీ ప్రయాణం హాయిగా కొనసాగుగాక. ఆ హనుమంతుడు రాజకుమారి అయిన సీతాదేవి సందేశమును అందుకొని కృతార్థుడై సంతోషముతో పొంగిపోయెను. పిమ్మట అతడు మిగిలిన కొద్ది కార్యమును గూర్చి ఆలోచించి ఉత్తర దిశగా వెళ్ళుటకు సంకల్పించుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే
చత్వారింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 40వ సర్గం సమాప్తం.